నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించి కల్తీ నెయ్యిని పూర్తిగా డైవర్ట్ చేయాలనేటువంటి ఒక యలహంక ప్యాలెస్ కుట్రలు ఫలించాయా? మొత్తానికి ఏం జరుగుతుంది? అయితే దీని గురించి మనతో ఉన్నారు ఈరోజు లియో ప్యానెల్లో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్ నమస్తే. నమస్తే జగన్, మన వీక్షకులకు. సార్, దుర్గా కుమార్ గారు, యలహంక ప్యాలెస్ మీదుగా వెళ్ళిన ప్రతిసారి ఏదో కుట్ర మనకి బయటకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు తిరుమల తిరుపతి సంబంధించి లడ్డూలో అసలు నెయ్యే లేదని చెప్పేసి సుప్రీంకోర్టు విధించిన సిబిఐ ఛార్జ్షీట్ బయటపడిన తర్వాత కూడా అక్కడ కొవ్వు లేదు అన్నట్టు వాళ్ళు ఏదో సమర్థించుకుంటూ వస్తున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్గా అంబటి రాంబాబు, జోగి రమేష్లా దింపి కంప్లీట్గా వక్రీకరించాలని చూస్తున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఏదైతే ఉందో అది ఫలించాయా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ పామోలిన్ నూనె, లడ్డూకు వాడి నూనె కుంభకోణం, అది ఒక కొమ్మ నెత్తి మీద పడింది అనుకుంటే వీళ్ళిద్దరిని ఉపయోగించి ప్రజల దృష్టిని మళ్ళించాలి అని, తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతి పట్ల జనం దృష్టి వెళ్లకుండా రాష్ట్రంలో ఒక అరాచకాన్ని సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం చెట్టునే కొట్టి మీదేసుకున్నట్టయింది. కొమ్మ పడితే తప్పించుకుని బయటకైనా రావచ్చు, ఇప్పుడు చెట్టునే కొట్టినట్టయింది. వీళ్ళిద్దరినీ కూడా ఉపయోగించి అతను చేసినటువంటి ప్రయోగం అసలు వైఎస్ఆర్సీపీ యొక్క ఉనికినే ప్రశ్నించే స్థాయికి వెళ్ళింది. అసలు నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడింది కానీ, ఆయన వ్యవహార శైలి కానీ చాలా వైవిధ్యంగా ఉంది. ఆయన దేనికి ఎందుకు మాట్లాడాడు, అసలు ఆయన ఉద్దేశం ఏంటి అనేది ఎవరికి అర్థం కాల. ఏదో సుదీర్ఘమైనటువంటి ఒక దురాలోచనతోనూ ఒక కుట్రతోనూ చేశాడనేది అయితే అర్థమైంది. అంతేకాకుండా అసలు యాక్చువల్గా నిన్న ఆయన ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎందుకు వెళ్ళాడండి? అపచారం జరిగిన దానికి సంప్రోక్షణ చేయటం కోసం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేయమంది. ఏంటి కల్తీ జరిగిందనేది వాళ్ళు ఒప్పుకుంటున్నారు. నేరం నువ్వే చేసి దానికి తీర్పు నువ్వే ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఆ బాధపడుతున్న భాగంగానే చాలాసార్లు ఫ్లెక్సీలు వెలిసినాయి. అంటే ఇది చాలా ఎక్కువ మంది మెజారిటీ ప్రజలకు సంబంధించిన మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలో తెలియక వాళ్ళలో వాళ్ళు ఆ బాధను పంచుకోవటానికి ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. ఇతను కూడా పూజ చేయడానికి వెళ్ళాడు. ఫ్లెక్సీలు పెట్టుకున్న వాళ్ళ బాధ ఈ కల్తీ కుంభకోణమే. ఈయన సంప్రోక్షణ చేయడానికి వెళ్ళింది జరిగిన అపచారాన్ని సరిదిద్దటానికే. మరి ఆయన ఫ్లెక్సీల మీదకి ఆయన దృష్టి ఎందుకు వెళ్ళింది? తీసేయాలని. ఫ్లెక్సీలకు నువ్వేమైనా ఇన్ఛార్జివా? ఇవాళ రేపు ఊళ్ళల్లో స్వామి అయ్యప్పల దగ్గర నుంచి ఎవరన్నా పుష్పవతి అయితేనో చనిపోతేనో ప్రతి దానికి కూడా ఫ్లెక్సీలు పెడుతున్నారు ఊళ్ళల్లో. దానికి నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను? అట్లాగే బాధ పంచుకోవడానికి ఫస్ట్ టైము తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంత పెద్ద అపచారం జరిగింది కాబట్టి అపచారం జరగటమే కాకుండా ఆ కేసును కూడా సరైన దృక్పథంలో వెళ్ళనివ్వకుండా దాన్ని తప్పుదావ పట్టించి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఏంటి? అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి గవర్నమెంట్లో ఉన్న లోకల్ స్టాండ్ ఏంటి? తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ కుంభకోణంలో ఆయన పాత్ర ఏంటి? అసలు ఆయనే కదా దీన్ని బయటకు తీసుకొచ్చింది. నిజంగా కనుక ఆయనకి దీన్ని బయటకు తీసుకొచ్చే ఉద్దేశమే లేకపోతే సైలెంట్గా ఉంటే ఈ 5 సంవత్సరాలు కూడా ఇదే కాంట్రాక్ట్ కొనసాగిపోయేది కదా. కానీ ఆయన ఒక భక్తుడుగా తనకి ఒక పునర్జన్మ ఇచ్చినటువంటి కలియుగ దైవం వెంకటేశ్వరుడికి ఇటువంటి అపచారం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత జరగటానికి వీల్లేదు, అది ఒక క్షణం కూడా జరగకూడదు తెలిసిన తర్వాత తెలవగానే ఆయన బయటికి చెప్పేశాడు ఇది జరుగుతుంది అని చెప్పగానే దాని మీద విచారణ జరిగింది. ఇప్పుడు 2 నేషనల్ లెవెల్ ల్యాబొరేటరీస్ ఇచ్చినాయి. ఆ ఒక ల్యాబొరేటరీలో వీళ్ళు వాళ్ళని మేనేజ్ చేసి దాని DNA బయటికి రానివ్వకుండా హీట్ చేసేసి దాన్ని కిల్ చేశారు. అట్లా కూడా ఇప్పుడు ఆ ల్యాబొరేటరీలో పనిచేసే 2 నిపుణుల మీద కూడా కేసు బుక్ అయింది. అట్లా సాక్ష్యాలను చెరిపేసినట్టు. అంటే దీన్ని ఎట్టా మనం చెప్పాలంటే రఘురామ కృష్ణరాజు గారికి అక్కడ వైద్యం దొరకనివ్వకుండా తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేశారు కదా, ఆయన స్కిన్ డిసీజెస్తో వచ్చిందని. ఆ తర్వాత ఆయన మిలిటరీ హాస్పిటల్కి తీసుకొస్తే ఇక్కడ కూడా ఆయన్ని తీసుకెళ్ళిపోవటానికి ఒకటి, రెండోది ఇక్కడ కూడా ఒక రాంగ్ రిపోర్ట్ ఇప్పించడానికి మిలిటరీ హాస్పిటల్లో ధర్మారెడ్డినే ఉపయోగించారు. ధర్మారెడ్డికి ఉండే ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించారు. అట్లాగే ఇక్కడ కూడా ఆ రిపోర్టుల్ని మార్ఫింగ్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు ఈయనున్నాడు అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు గారు దాదాపు 70 ఏళ్ల వయసు.
నిన్న వాళ్ళ అమ్మాయి ఎంత పొందిగ్గా మాట్లాడిందండి. వాళ్ళ అమ్మాయి మాట్లాడింది. ఇప్పుడు ఈయన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆ అమ్మాయి మాట్లాడిన తర్వాత నాకు ఈయన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాగా ఉన్నాడు. ఇంట్లో తనకు తను చాలా బెటర్ ప్రొజెక్షన్ ఇచ్చుకుంటున్నాడు, బయటకు వచ్చేమో రౌడీయిజం చేస్తున్నాడు. నిన్న ఆయన్ని పంపించడానికి అంతమంది జనవాహిని మీదకు దూకుతుంటే పోలీసులు బతిమాలాల్సిన అవసరం ఏముందండి? పోలీసులు కనుక నిన్న కనుక అతన్ని కాపాడాలనే ఉద్దేశం లేకపోతే, వాళ్ళు సైలెంట్గా ఉంటే, ఇతను కనుక దూకితే ఏమయ్యేవాడు అంతమంది జనం మధ్యలో? నువ్వు ఏమన్నా అభిమన్యుడివా? అభిమన్యుడు కూడా కురుక్షేత్రం నుంచి బయటకు రాలేకపోయాడు కదా. ఎంత ప్రొజెక్షన్ అంటే, ఇక నన్ను వదలండి వాళ్ళందరినీ చంపేస్తానని బూతులు తిట్టడంలో చంద్రబాబు నాయుడు గారి పేరెంట్స్ ఎందుకండి అక్కడ? గతంలో నువ్వు మదంతో మాట్లాడేవి అయిపోయింది, ఇవాళ నువ్వు అధికారంలో లేవు. రెండోది, నువ్వు కూడా ఏదైతే కోరుతున్నావు ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. ఫ్లెక్సీలు తీయాల్సిన బాధ్యత నీకేముంది అక్కడ? వాళ్ళు ఎందుకు కర్రలతో నుంచున్నారని అడుగుతున్నారు. ఈ నెలతో వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు, నేను వచ్చే లోపల తీస్తారు, లేకపోతే కనుక నేనే చించేస్తాను. పెట్టుకున్న వాళ్ళకి మనోభావం ఉంటుంది కదండి. నా అభిప్రాయం నేను చెబుతుంటే నువ్వెవడకు తీయటానికని వాళ్ళు రెసిస్ట్ చేయడానికే నిర్ణయించుకున్నారు. ఎప్పుడైతే ఇతను ఇట్లాంటి రౌడీజానికి వస్తున్నాడో పోలీసులు కూడా ఎందుకైనా ముందు జాగ్రత్త అని వాళ్ళు అక్కడ ఉన్నారు. ఉంటే వాళ్ళని కూడా లెక్క చేయకుండా దూకుతున్నాడు. నిన్న వాళ్ళ అమ్మాయి ఎంత విధిగా మాట్లాడింది. మా నాన్నగారు ఇంటికి వచ్చి నువ్వు మాట్లాడావు, కానీ బయటకు వచ్చి నువ్వు క్షమాపణ చేస్తే అయిపోయేది కదా. పని వాళ్ళ అమ్మాయి అయినా కానీ మా నాన్నగారి తరపున నేను చెబుతున్నాను అన్న కూడా వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ ఊరికి ఈగో ప్రాబ్లం అండి. ఎట్లా ఈగో ప్రాబ్లం వచ్చిందంటే, అతను ఇవాళ ఫస్ట్ టైం తిట్టట్లేదు, లాస్ట్ స్ట్రా ఆన్ ద హార్స్ బ్యాక్ అని అంటారు. ఏంటంటే, ఒక గుర్రం మీద వేయాల్సిన లోడ్ అంతా వేసిన తర్వాత ఒక్క గడ్డి పరకేస్తే కూడా దాన్ని నడుము విరిగిపోద్ది. తెలుగుదేశం కార్యకర్తలు లేకపోతే కలియుగదయం శ్రీవారి భక్తుల యొక్క సహనానికి అగ్ని పరీక్షలాగా తయారైంది నిన్న ఇతని ప్రవర్తన. వాళ్ళు అన్నీ దిగమింగారు. సరే, మనలో మనమే పంచుకుందాం, వీళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేసినా పర్వాలేదని. నిన్న బయటకు వచ్చి కనుక నేను అన్నది తప్పు అని అంటే వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా కాకుండా తను వాళ్ళని ఎవరినంటే వాళ్ళని తీసుకొస్తారు చూడండి, సెక్యూరిటీగా ప్రైవేటు వాళ్ళని ఏమంటారండి, బౌన్సర్స్ని తీసుకొచ్చి ముందు అసలు లేడీస్ వెళ్ళారండి. ఎందుకు? నువ్వు మాట్లాడి నిన్న చేసింది తప్పు, నువ్వు దానికి క్షమాపణ చెప్పని ఆ లేడీస్ మీదకి బౌన్సర్లను వదిలాడు. మా ఇంట్లో కుక్కలకు కూడా కేర్ చేయమంటాడు కదా, ఆ బౌన్సర్లతో అయిపోద్ది అనుకున్నాడు. కానీ ఒక మహిళల మీద ఆ రకమైనటువంటి దౌర్జన్యం చేస్తే సభ్య సమాజం ఎట్ట ఊరుకుంటుందండి? వాళ్ళు ఎప్పుడైతే ఫోన్ చేశారో ఇతర భక్తులు కూడా అక్కడికి వచ్చారు. వచ్చేటప్పటికి ఈయన బయటికి రాకుండా క్షమాపణ చెప్పకుండా పోలీసులు అక్కడికి నియంత్రిస్తూ వచ్చారు. కానీ ఇతను మాట్లాడుతున్న మాటలకి అంతు లేకుండా ఉంది. ఏదైనా సరే ఇతనికి ఒక గుణపాఠం చెప్పాలి అనే ఒక కసి ఆళ్ళలో ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా ఏమనుకున్నారంటే, ఎప్పుడైతే ఇతను కనుక ఒకవేళ కనుక బయటకు వచ్చి జరిగింది తప్పు అంటే మనం వెళ్ళిపోదాం అనుకున్నాడు. అట్లా కాకుండా నిన్న రెచ్చగొట్టి పరిస్థితిని ఆ స్థితి దాకా తీసుకెళ్ళి నిన్న ఆయన్ని బయటికి తీసుకెళ్ళాలంటే కూడా పోలీసులు ఏ విధంగా తీసుకెళ్లారంటే, అది రాజమౌళి తీసిన సినిమా ఒకటి ఈ మధ్యలో వచ్చింది, పెద్ద హిట్ అయింది, బాహుబలిలో షీల్డ్ పెట్టినట్టుగా ఆయన్ని తీసుకెళ్లాల్సి వచ్చింది. అదే కనుక వాళ్ళు మామూలుగా తీసుకెళ్తే కూడా నిన్న ఆయన కాపాడటం కష్టం. తర్వాత వజ్రా వెహికల్లో ఎక్కించి తీసుకెళ్లాల్సి వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు గారిని ఒక మామూలు డొక్కు పోలీస్ జీపులో ఎక్కి అమరావతిలో అనేక ఊళ్ళు తిప్పారు రాత్రిపూట. కానీ అదే ఈయన ప్రాణానికి సంబంధించినంత వరకు వాళ్ళ ప్రాణం అడ్డం వేశారు పోలీసులు. ఎక్కడ జనం మీద ఎగబడుతున్నప్పుడు కాపాడారు. నిన్న అరెస్ట్ చేసి తీసుకెళ్లే సందర్భంలో కూడా అప్పుడు కూడా ఈయన మీద జనం అతను చేస్తున్న పనులకి చాలా కసి మీద ఉన్నారు. జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళని అక్కడికి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు కోర్టులో నిన్న చెప్తాడు, నన్ను పోలీసులు ఏదో చేశారని. నేను పోలీసులను అనేక సార్లు నువ్వు పోలీసులను ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీదకి వెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నించావు. ఆ రోజు కొట్టదలుచుకుంటే ఆ రోజే కొడతారు, ఇవాళ కొట్టేది ఏంటి? అయితే ఏంటంటే ఈయనకి అనిల్ కుమార్కి చేసినట్టు సపరీలు చేయలేదని నేను అనుకుంటున్నా. ఇది ఆ పడకలు వేయటం, తర్వాత దిళ్ళు ఫోమ్ బెడ్లో వేయలేదేమో అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి నిజంగానే వాళ్ళకి ఇతనితో ఇబ్బంది ఉంది. ఇతను చేస్తున్న పని వాళ్ళ ఉనికినే క్వశ్చన్ చేశాడు. ఇప్పుడు ఇతనే కనుక ఇంత ఎగబడితే పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయగలుగుతారండి? నిన్న అందుకే పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా ఈయన మీద బయట ఉంచితే మాకు చాలా కష్టం అండి, మా విధి నిర్వహణ కూడా కష్టంగా ఉంది, ఈయన చాలా
ఆవేశపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఇగో ఇట్లాంటి మాటలు, తల్లి తండ్రిని కూడా మాట్లాడాడు. ఈ 16 కేసులు ఉన్నాయి కాబట్టి మీరు ఈయన్ని రిమాండ్కి పంపండి అని అడిగారు. రిమాండ్కి పంపంటే చూశాడు కదా ఆయన 16 కేసుల నంబర్స్ కూడా చూశాడు ఆ జడ్జి గారు, స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి గారు. తర్వాత ఇంకా తెలివిగా ఆయన ఇంకోటి ఉపయోగించుకున్నది ఏంటంటే, సహజంగా ఇట్లాంటి రిమాండ్కి పంపినప్పుడు ఎక్కడైతే ఉంటారో ఆ సబ్ జైలుకి పంపిస్తారు. ఆయన సెంట్రల్ జైలు కోరుకున్నాడు, రాజమండ్రి సెంట్రల్ జైలు. సెంట్రల్ జైలు కూడా ఒప్పుకున్నాడు ఆయన. అట్లా నిన్న మీరు అన్నారు వీళ్ళు చేసిన పని వలన ఏమన్నా బయటపడింది వైఎస్ఆర్సీపీ అని. వైఎస్ఆర్సీపీకి డబల్ నష్టం జరిగింది. అది నిజంగా కనుక వీళ్ళు కూడా జరిగిన కల్తీకి సానుభూతి చెప్పి ప్రజలతో పాటు మేము కూడా బాధపడుతున్నాం అంటే అదొక రకంగా ఉండేది. అయినా మీరు నోరెత్తడానికి వీల్లేదు, ఫ్లెక్సీలు పెట్టడానికి వీల్లేదు. తర్వాత రమేష్ జైల్లోంచి బయటకు వచ్చేసాడు కదండి. ఇంకా ఇప్పుడు కూడా తెలుగుదేశం నాయకుల్ని చిప్పు దొబ్బింది, అది దొబ్బింది, ఇది దొబ్బింది అని అప్రజాస్వామికమైన మాటలు, అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. రెండోది ఏంటంటే, ఇప్పుడు నిన్న అతను మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద గతంలో కాదు మళ్ళీ వెళ్తానని కూడా మొన్న చెప్పాడు. అంటే ఏ పరిస్థితికి వచ్చిందంటే తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ఒక భయం వచ్చింది, మళ్ళీ ఇంకొకసారి కూడా ఇతను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కూడా వెళ్తాడని. అసలు యాక్చువల్గా వాళ్ళు నిరసన తెలియజేద్దామని రింగ్ దగ్గర కూడారంట. కూడిన తర్వాత అక్కడ వీళ్ళని రెచ్చగొట్టే పరిస్థితిగా ఇంటి వెళ్ళేటప్పటికి అక్కడ కూడా ఇతను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెట్టుకుని మీరేం చేస్తారు, మీరెంత అనే మాటలు మాట్లాడారు. దాంతో రెచ్చిపోయి గడ్లైటం అది జరిగింది అక్కడ కూడా. ఇప్పటికీ కూడా వాళ్ళు బుద్ధి జ్ఞానంతో మాట్లాడితే ఇద్దరు కూడా సీనియర్సే కదండి. ఇప్పుడు జరిగింది తప్పు, ప్రజల మనోభావాలు టోటల్గా దెబ్బతున్నాయి. దీనికి రాజకీయ సంబంధం లేదు. కలియుగ దైవం శ్రీనివాసుడు ఏమన్నా టీటీడీ జేబులో మనిషా? టీటీడీ సంస్థ ఏమన్నా తెలుగుదేశం సంస్థ? అది ఏమన్నా అనుబంధ సంస్థ? ప్రజలకు సంబంధించిన సంస్థ. ప్రజలందరూ బాధపడుతున్నారు. అంతేగాని మీరు టీటీడీని టీడీపీకి అనుబంధ సంస్థ అన్నట్టుగా టార్గెట్ చేశారు. నిన్న వాళ్ళు స్ట్రాటజికల్గా ఒక తప్పు చేశారు. టీటీడీకి టీడీపీకి తేడా తెలియట్లే వాళ్ళకి. వాళ్ళు కూడా టీటీడీకి జరిగిన అపచారం పట్ల సానుభూతితో ఉంటే ప్రజలతో మమేకం అవుతామని చెబుతున్నాడు ఇప్పుడు రమేష్. నువ్వు ప్రజలతో మమేకమైన వ్యక్తి అయితే మీరు ఇవాళ అసెంబ్లీకి దూరంగా ఉండాల్సిన పనే ఉంది. పార్టీని రెపరెపలాడించడం అంటే ఇదే రెపరెపలాడించడం. ప్రజలు 11 సీట్లు ఇస్తే ఏనాడన్నా అసెంబ్లీకి వెళ్ళారా? అది చెప్పాలి తను. మనం అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజలతో మమేకం అవ్వటం అంటే అది. ప్రజలకు మమేకం అవ్వటం అంటే దొంగసారా కాసి దొంగసారావులు వదిలి ప్రభుత్వాలను కూలగొట్టడానికి చేసే ప్రయత్నమా? అది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. నువ్వు ఏ రకంగా కూల్చడానికి ప్రయత్నించావు? అక్రమ మార్గాల ద్వారా. ఇప్పుడు మళ్ళీ చీఫ్ మినిస్టర్గా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇంటి మీద దాడి చేసావు, ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా కూడా ఇంటి మీద దాడి చేస్తానంటున్నావు. మరి అది ఎవరికైనా ఆందోళన కలిగించే అంశమే. అయితే సత్యమూర్తి గారు, వాస్తవానికి చాలా యలంక ప్యాలెస్లో కూర్చొని తను ఏదైతే ఒక ప్రణాళికలు కుట్రలు రచిస్తున్నాడో అవన్నీ కూడా ఇక్కడికి పంపించి వీళ్ళతో చేపిస్తున్నాడు. అయితే వాస్తవానికి ఇది హిందువ మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితిలో ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. అదే టీడీపీ పార్టీ పెట్టింది కాదు, లేదా కూటమి ప్రభుత్వం పెట్టింది కాదు, హిందువులు అందరూ కూడా పెట్టుకున్నటువంటి ఒక ఫ్లెక్సీలు అనుకుంది. సో హిందువులతోనే వీళ్ళు ఒక పోటీకి సిద్ధమయ్యి వీళ్ళు మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేస్తే అక్కడ కూడా వాళ్ళ ఒక కుల రాజకీయాలు తీసుకురావడం, సో ఇవన్నీ కూడా చేస్తుంటే ఖచ్చితంగా అనుకున్నటువంటి ఒక మిషన్ పాస్ అయిందా లేదా అంటే ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా కుట్రలు కుతంత్రాల మీదే రాజకీయం నడుపుతూ వచ్చాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. హెలికాప్టరు కూలిపోయి చనిపోతే ఆ రోజునే కుట్ర మొదలుపెట్టాడు. రిలయన్స్ వాళ్ళు హెలికాప్టర్ని కూల్చేశారు అని మొదలుపెట్టాడు. ఆ తర్వాత రాజకీయం దాని మీద మొదలుపెట్టాడు. అంటే సింపతి కోసం. ఆ సింపతి తను క్రియేట్ చేసిన ఒక దీంతో సోనియా గాంధీ కరిగిపోయి ఈయనకి ముఖ్యమంత్రి పదవి ఇస్తుంది అని చెప్పి ఆశపడి రిలయన్స్ వాళ్ళ మీద బ్లేమ్ చేశాడు. సోనియా గాంధీ ఇవన్నీ తెలుసుకొని తమ్ముడు నువ్వు ఇటువంటి పనులు చేయమాక, కుట్రలు పన్నమాక అని చెప్పి ఇతనికి ముఖ్యమంత్రి పదవి ఇవాళ రోసయ్య గారిని ముఖ్యమంత్రిని చేసింది. ఇతనికి ఎంతసేపటి ఆ తర్వాత ఇంకా మొదలుపెట్టాడు, ఇంకా సంతకాల సేకరణ ఇవన్నీ చూసాం కదా. నీకు ఇతనికి కుట్రలు పన్నటం తప్ప ఇంకా వేరే విషయం మీద ధ్యాస లేదు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొంచెం కష్టకాలంలో ఉంది.
ఒక సీనియర్ నాయకుడు ఉంటే రాష్ట్రాన్ని కొంచెం గాడిన పెడతాడు, రాజధాని కూడా లేదు కదా అని చెప్పి విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చంద్రబాబు నాయుడుకి ఓటేసి గెలిపిస్తే ఇతను ఏం చెప్పాడు, చంద్రబాబు నాయుడు మీద మొదటి నుంచి డౌట్ వచ్చేలాగా కుట్రలు పన్నాడు. తిరుమలలో పింక్ డైమండ్ మిస్ అయింది, చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంది అన్నాడు. అమరావతి కాదు అసలు మొత్తం అదంతా కూడా మొత్తం అంతా కమ్మోళ్లే ఉన్నారు అక్కడ అని చెప్పాడు. అదంతా గ్రాఫిక్స్ అన్నాడు. అంటే నేను ఇవన్నీ ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి కుట్రల ఆధారంగానే రాజకీయం చేద్దాము అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చిన మనిషి. అతనికి ప్రజలు ఏమి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యలకి పరిష్కారం ఏంటి అని ఆలోచించే అంత జ్ఞానం అతనికి లేదు. ఎప్పుడైతే ఈ మొత్తం 164 సీట్లతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిచిందో అప్పటి నుంచి ఒక భయంలోకి వచ్చాడు. ఇంకా మన పరిస్థితి ఏంటి, మన పార్టీ పరిస్థితి ఏంటి, మన పార్టీ ఉంటుందా ఉండదా అన్న ఒక దీంట్లోకి వచ్చేసి, భయాందోళనలోకి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పి ఒక అబద్ధాన్ని నిజం చేయటానికి శత విధాలా ప్రయత్నం చేశాడు. ఎక్కడ కుదరలా. అందరూ రాష్ట్రంలో ప్రజలందరూ శాంతి భద్రతలతోటి ఉన్నారు. మళ్ళీ మీరు శాంతి అంటే మళ్ళీ విశాఖపట్నం శాంతి కాదు, మొత్తం మామూలుగా పీస్ అండ్ ట్రాంక్విలిటీలో ఉన్నారు. ఇక్కడ ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని ఆలోచించి మొత్తం రెచ్చగొట్టడానికి బూతులు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఫస్ట్ జరిగిన పరిణామక్రమం మొత్తం చూడండి. ఎవరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పట్టడానికి సిద్ధంగా లేరు. అందుకనే ఫస్ట్ పోలీసుల్ని హెచ్చరించడం మొదలుపెట్టాడు. బట్టలిప్పదీసి కొడతాను పోలీసుల్ని అని. అసలు అంత దారుణంగా ఎవడన్నా మాట్లాడతాడా? తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడిని అయితే పేరు పెట్టి పిలిచాడు. సుబ్బారాయుడు, నువ్వు 7 సముద్రాల అవతలున్నా తీసుకొచ్చి నిన్ను ఇచ్చేస్తానన్నాడు. సుబ్బారాయుడు ఏం చెప్పాడంటే దానికి, ఆ పొరపో, నువ్వు రాయలసీమ అయితే నేను రాయలసీమ పో అన్నాడు. ఎవడు పరువు పోయింది? జగన్మోహన్ రెడ్డి పరువు నెట్ట నిలువున తీసేసాడు ఎస్పీ సుబ్బారాయుడు, ఐపీఎస్ ఆఫీసర్. నువ్వు రాయలసీమ అయితే నేను రాయలసీమే అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇంకా ఎక్స్ట్రా మాట్లాడకూడదు కాబట్టి ఆయన మాట్లాడాలి, లేకపోతే ఈ పాటికి చొక్కా బట్టి ఈడ్చుకొచ్చి కొట్టి ఉండేవాడు. కానీ ఏంటంటే చట్టం, ధర్మం, న్యాయం ప్రకారం పోవాలి అని చంద్రబాబు నాయుడు ప్రతిసారి చెబుతూ ఉంటాడు కాబట్టి అందరూ అట్లా చూస్తూ ఊరుకున్నారు. ఎవరు ఏమంటారులా. ఈ అంబటి రాంబాబుని ఉపయోగించి ఇప్పుడు ఏం చేశాడంటే, ఈ తిరుపతి లడ్డు కల్తీ విషయంలో జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. మొత్తం అసలు అక్కడ అది నెయ్యే లేదు, అదంతా కెమికల్ రసాయనాల మిశ్రమం అని తేలిపోయింది. ఈ రసాయనాల మిశ్రమాన్ని తీసుకొచ్చి సప్లై చేసి ఒకవైపు ఏమో హిందువుల మనోభావాలని దెబ్బకొట్టడం, రెండో వైపు ఏంటి 251 కోట్ల రూపాయలని కొట్టేయటం. ఈ రెండిట్లో సక్సెస్ అయ్యాడు. హిందువుల మనోభావాలని అసలు ఎవడు ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో తిరుపతి లడ్డు ముట్టుకోవడానికి భయపడ్డారు. అది ఒక్కరోజు అయిపోతే గట్టిగా అయ్యేది. అది మామూలుగా సుత్తిపెట్టి కొట్టుకొని తినాల్సిన పరిస్థితుల్లోకి తీసుకొచ్చాడు. అంత కెమికల్సే కదా అందులో ఉంది. ఇప్పుడు వెళ్ళి చూసిరాపో జగన్మోహన్ రెడ్డి, ఆ లడ్డు ఎట్లా ఉంటుంది చూసిరాపో. తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లా, బయట పెడితే మొత్తం ఆ గదంతా సువాసనలు వస్తాయి. చూసిరాపో, వెళ్ళి ఇంకోటి చెక్ చేసిరాపో. అంబటి రాంబాబు గారు కూడా తిరుపతి వెళ్ళి మెచ్చుకున్నాడు, ఇప్పుడు బాగుందని. మన ఆయన కూడా మెచ్చుకున్నాడు. అంటే ఈ అంబటి రాంబాబు వీళ్ళకి ఏంటి అంటే వ్యవహారం, ఈ మొత్తం తిరుపతి లడ్డూలో మొత్తం కొట్టేసి 250 కోట్లు. మామూలు విషయం అదేమన్నా, 250 కోట్లు కొట్టేశాడు ఈ బ్యాచ్ అంతా కలిసి. ఇప్పుడు దాని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు వచ్చి ఆ 250 కోట్లు ఎక్కడున్నాయో వెతుకుతారు, ఎటు నుంచి ఎటు పోయినాయో తీస్తారు, బయటికి తీస్తారు. అప్పుడు మొత్తం వీళ్ళ బండారం అంతా బయటపడుతుంది. అందుకని ఏం చేశాడంటే అంబటి రాంబాబుని అక్కడ మీరు చెప్పినట్టే యలహంక నుంచి
ఏదో ప్లాన్లు నడుస్తాయి కదా వాళ్ళకి. వాళ్ళు మాట్లాడే పొద్దుగులు అడ్వకేట్ తోటే కూర్చొని ఉంటున్నట్ట జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్లో కూర్చోవటం, పాత కేసుల గురించి మాట్లాడుకోవటం, కొత్త కేసులను ఎట్లా క్రియేట్ చేయాలో మాట్లాడుకోవటం, ఇదే పనిలో ఉంటాడు. అంబటి రాంబాబుని పంపించాడు టాపిక్ డైవర్ట్ చేద్దామని చెప్పి, నీకు బూతులు తిట్టించాడు మొత్తం. అసలు చంద్రబాబు నాయుడిని చూస్తే అందరూ దండం పెడుతున్నారు. చూసిరాపో, నిన్న 3 రోజులు కుప్పంలో ఉండిచ్చాడు ఆయన. మొత్తం అందరు దండం పెడుతున్నారు, అయ్యా నువ్వు మా జీవితాలను నిలబెడుతున్నావు నువ్వు అని. చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టించి మొత్తం ప్లాన్ చేశాడు. ఈ 250 కోట్ల రూపాయలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ఈ సుప్రీంకోర్టు వేసిన సిబిఐ ఇచ్చిన ఛార్జ్ షీటు, ఆ ఛార్జ్ షీట్లో ఏమేమి ఉన్నాయి మొత్తం అంతా కూడా ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇది మహాపాపం, జగన్మోహన్ రెడ్డి చేసిన మహాపాపం అని ప్రజలందరూ డిస్కస్ చేసుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ఈ టైంలో దించాడు, అంబటి రాంబాబుని దించాడు. తిట్టు అన్నట్టు తిట్టాడు. ఇప్పుడు జైల్లో ఉంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి సేఫ్గా ఉన్నాడు, ఇంట్లో కూర్చొని ఉన్నాడు, శుభ్రంగా ఏసీ వేసుకున్నాడు, శుభ్రం టైంకి పలహారాలు పెడుతున్నారు, తింటున్నాడు. జైల్లో ఉంది ఎవరు? అంబటి రాంబాబు. ఈ అంబటి రాంబాబుకి 70 ఏళ్ల అంబటి రాంబాబుకి బుద్ధి బుర్ర ఉండాలి కదా. నేను చంద్రబాబు నాయుడిని తిడితే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని నేను తిట్టాను, తిడితే అనుభవిస్తున్నాను నేనని అంబటి రాంబాబుకి కూడా తెలుసు కదా. పైగా ఇంకొక పని ఏం చేశాడు, ఈ అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు అనే విషయం మొత్తం ఇప్పటివరకు తెలియని వాళ్ళకు కూడా తెలియాలి, అందరికీ తెలిస్తే మనకు పొలిటికల్ అడ్వాంటేజ్ వస్తుందని చెప్పి అంబటి రాంబాబుకి ఎక్కడ బెయిల్ వస్తుందో అని ఒక ఆందోళనతోటి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపించాడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా బెయిల్ రాదు పాపం. ఎవరికి అతను ఏ కేసు వాదిస్తే ఆ కేసులో బెయిల్ రాదు. రిమాండ్ రత్నాన్ని కూడా పేరేది అటువంటి పదాలన్నీ బిరుదులన్నీ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మంచి అడ్వకేట్ని పంపిస్తే పాపం ఆయనకి ఏమన్నా బెయిల్ వచ్చేదేమో. అదే ఇప్పుడు అంబటి రాంబాబు భార్య కూతుళ్ళు అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారట. ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నాం మనం సొంత అడ్వకేట్ని పెట్టుకున్న పోయేది. ఆ జగన్మోహన్ రెడ్డి అయితే ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపించాడు, ఇప్పుడు మొత్తం రిమాండ్ పడది. అంటే ఇక్కడ నాకు ఒక అర్థం కాని పాయింట్ ఏంటి సార్, బోరుగడ్డ అనిల్ కూడా జగన్మోహన్ రెడ్డికి వాదించేటువంటి అడ్వకేట్లు నన్ను వాదించి నన్ను బయటికి తీసుకొచ్చారంటే బోరుగడ్డ అనిల్కి ఉన్నటువంటి వాల్యూ కూడా అంబటి రాంబాబు లేదని అర్థం. అంబటి రాంబాబు అదే చెబుతున్నా, అంబటి రాంబాబు బూతులు తిట్టడానికి ఒక టూల్, ఇన్స్ట్రుమెంట్. బోరుగడ్డ అనిల్ ఆయనకి ఆత్మబంధువు. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరికి ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఈ బోరుగడ్డ అనిల్కి ఏదో వేరే పార్టీ ఏదో ఉంది, ఆయన అసలు వైసీపీ కాదు, వేరే పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అతను. మరి అతనికి ప్రేమ ఉంది, అతనికి లేదు నథింగ్ డూయింగ్ బోరుగడ్డ అనిల్ ఈజ్ మై మ్యాన్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి. సాక్షిలో ఆ యాంకర్లు ఇప్పుడు గొంతు చించుకొని అరుస్తున్న యాంకర్లు అందరూ కూడా వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్ అనే చెప్పారు. అన్ని చెప్పాడు, అంత అనుబంధం వాళ్ళిద్దరికి ఉంది కాబట్టి మంచి అడ్వకేట్ని పంపించాడు. అంబటి రాంబాబు ఉత్తపోయే చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టడానికి నిన్ను వాడుతున్నాను అని స్పెసిఫిక్గా చెప్పి పంపించాడు కదా, అందుకని పొన్నవోలు పాపం రిమాండ్ పడ్డది. అంటే రిమాండ్ అనేది శిక్ష కాదు అంబటి రాంబాబు, రిమాండ్కి విధించటం అనేది శిక్ష కాదు. అది ఏంటి అంటే బయట నువ్వు ఉంటే నీ ప్రాణాలకి హాని అని చెప్పి ఇందాక దుర్గాకుమార్ కూడా అదే చెప్పారు కదా, బయట ఉంటే మిమ్మల్ని చంపేస్తారండి, అందుకని మీరు ఆయన్ని రిమాండ్కి పంపించండి అని చెప్పి వాళ్ళ పీపీ వాళ్ళందరూ అడిగితే జడ్జి కొన్ని రోజులు అక్కడ ఉండరాపో అని పంపించాడు. ఇప్పుడు ఈ అంబటి రాంబాబుని పంపించి డైవర్ట్ చేద్దాం డివేట్ చేద్దాం అంటే కుదరకపోయి ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యి వెంటనే జోగి రమేష్ని రంగంలో దించాడు. జోగి రమేష్ లేకపోతే ఏమన్నా ప్రొవకేషన్ ఉందా నీకు? నారా లోకేష్ నీ గురించి ఏమన్నా మాట్లాడా? అసలు ఏదన్నా లేదు జోగి రమేష్ని మనం ఏదన్నా చూద్దాం అది ఇదని ఏమన్నా అన్నాడా? ఏమన్నా వితౌట్ ప్రొవకేషన్, అసలు ఏమి లేదు, ప్రొవకేషన్ లేదు, ఏం లేదు. జోగి రమేష్ వచ్చి మంత్రి, విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖలో మార్పులు తీసుకొస్తున్న మంత్రిని పట్టుకుని ఏమన్నాడు? అసలు నీచమైన పదజాలం వాడితే
వెళ్ళారు తెలుగుదేశం వాళ్ళు ఆయన ఇల్లు తగలబెట్టారు. ఇప్పుడు మొత్తం టాపిక్ డైవర్ట్. ఏం టాపిక్ డైవర్ట్? చంద్రబాబు నాయుడు నిన్న వచ్చి క్లియర్ కట్గా చెప్పాడు, ఆ ఎన్డీడీబీ రిపోర్టులో ఈ జంతువుల కొవ్వు కలిసింది అనే రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ మొత్తం అక్కడ సిబిఐ ఛార్జ్షీట్లో కూడా ఉన్నది, మీకు కావాలంటే చూసుకోండి అని చెప్పి ఆయన కుల్లా చెప్పేశాడు. ఇంకా నీకు టాపిక్ డైవర్ట్ అనేది ఇంకెంతమందిని వేస్తావు వెయ్యి అంటే అక్కడ మండుతున్న కొలిమిలో నువ్వు అంబటి రాంబాబుని వేసావు, కుదరలా, జగన్మోహన్ రెడ్డి ఆట సాగలా, జోగి రమేష్ని వేసాడు, ఇప్పుడు ఇంకెవరిని వేస్తాడో చూడాలి. అందరినీ తీసుకొచ్చి బలి పశువుల్ని చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నీ రాజకీయ క్రీడకి ఇంకా పులి స్టాప్ పడబోతున్నది. ఎందుకు అంటే నువ్వు ఎంత డైవర్ట్ చేయాలన్నా 250 కోట్లు కొట్టేశావు కాబట్టి, మొత్తం నీ బ్యాచ్ అంతా కలిపి 250 కోట్లు కొట్టేశారు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చిన తర్వాత మీకు అసలైన చుక్కలు స్టార్స్ కనపడతాయి. వెంకటేశ్వర స్వామి అంత తేలిగ్గా వదిలిపెట్టాడు. చంద్రబాబు నాయుడు చెప్పింది కూడా అదే. అయితే దుర్గాకుమార్ గారు, సాక్షాత్తు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కొన్ని పోస్టులు కూడా పెడుతున్నారు. ఏంటి అంటే, ఇంత జరుగుతున్నటువంటి సమయంలో కూడా నువ్వు యలంక ప్యాలెస్కే పరిమితం అవుతున్నావు, వాస్తవానికి అక్కడి నుంచి కొన్ని కుట్రలు కూడా సాగుతున్నాయి, అది కాక పార్టీకి వైసీపీ వాళ్ళు పెడుతున్నారా? వైసీపీ వాళ్ళు మన దగ్గర ఉంది సార్, అది నేను ఒకసారి మీకు అయితే దీంట్లో ఏమంటున్నారంటే, ఒకసారి అది చూపించే ప్రయత్నం కూడా చేస్తాం మన వీక్షకులకు కూడా. ఇది అంటే అన్ని ఆధారాలతో మనం మాట్లాడాలి కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పోస్టులు పెడుతున్నారు డైరెక్ట్గా. ఇట్లాంటి పోస్టులు పెట్టి అంబటి రాంబాబు, ఆర్కే రోజా, జోగి రమేష్, పేర్ని నాని లాంటి వాళ్ళని తీసుకొని పార్టీ పూర్తిగా బలోపేతం అవుతుంది. ఇంత జరుగుతున్నటువంటి టైంలో కూడా నువ్వు యలంక ప్యాలెస్లో కూర్చొని అక్కడి నుంచి కుట్రలు పొందుతున్నావు, ఇప్పటికన్నా మారాలని సొంత కార్యకర్తలు ఇప్పుడు ప్రాధాయపడుతున్నారు. అంటే పార్టీ నమ్ముకొని పార్టీ కండవలు వేసుకున్న వాళ్ళకి ఇంకా వేరే దిక్కేది ఉండదు తర్వాత. సో ఇలాంటి టైంలో నిజంగా కార్యకర్తలు కోరుకున్నందుకైనా సరే ఏమైనా జగన్ మారే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? కార్యకర్తలు మారుస్తాడు. ఇప్పుడు కార్యకర్తలు కోరితేనో, నాయకులు కోరితేనో, ప్రజలు కోరితేనో జగన్మోహన్ రెడ్డి కనుక మారితే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? 151 స్థానాలు ఇచ్చి బ్రహ్మాండంగా పరిపాలించిన నువ్వేం చెప్పావో అది చేయమన్నారు. ఇంకా అంతకు మించి ఒక్క ఇంచు కూడా ఎక్కువ చేయక్కర్లా. కానీ అందుకు పూర్తిగా రివర్స్ చేశాడు. కాబట్టి ఆయన్ని ఎట్లా ప్రజలు నమ్ముతారు? తర్వాత మళ్ళీ అమరావతి మీద ఎన్ని పిలిగింతలు వేసాడో మనం చూసాం. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక జీవ నాడి. ఆ జీవనాడి మీద కూడా సాగు దెబ్బలు కొడుతున్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో నాయకులకే దిక్కు తెలియట్లేదు అసలు ఈ మనిషిని నమ్ముకుని మనం ఈ పార్టీలో ఎట్లా కొనసాగుతామని. ఇక కార్యకర్తల పరిస్థితి చెప్పడానికి వీల్లేదు. నిన్న ఇది ఎవరు అంబటి రాంబాబుని ఉపయోగించి అంటే ఇట్లాంటి బూతులు తిట్టించడం ద్వారా చంద్రబాబు నాయుడు గారి నైతిక బలాన్ని దెబ్బతీయాలని, తర్వాత మనం అధికారంలో లేకపోయినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతినాలంటే మనదే పై చేయి అన్నట్టుగా ఉండాలి. ప్రజల్లో కూడా వీళ్ళని తక్కువ స్థాయిలో చూపిస్తూ ఈ కల్తీ కూడా చేయటం మేమేదో పెద్ద ఘనకార్యం చేసామన్న భావన తీసుకొస్తున్నాడు. ఈ పరిస్థితులన్నీ ఇట్లా ఉన్నప్పుడు కార్యకర్తలు మీరు అన్నట్టు కన్ఫ్యూజన్తోనే అట్లాంటివి పెడుతున్నారు. నిన్న ఇంకొకటి ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి అడిషనల్ యాక్టర్గా వచ్చాడు నిన్న. అసలు అతను చేసిన డ్యామేజ్ ఇంకా ఘోరమైన డ్యామేజ్. అతను నిన్న చెబుతున్నాడు, ఆ రోజున తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేయకపోతే అసలు వైఎస్ఆర్సీపీకి అసలు బ్రతికే లేదు, అసలు చేసి తీరాలి, ఇది చేయటం 100% కరెక్ట్ అని చెబుతున్నాడు. కరెక్టే. కానీ మరి ఇవాళ అంబటి రాంబాబు ఈ విధమైనటువంటి పని చేసినప్పుడు తెలుగుదేశం కార్యకర్తలకి బీపీ రాదా? వాళ్ళకి చీమునెత్తురు లేదా? తన మీద పటాభి చిన్న మాట అన్నాడని అది చేయటమే కరెక్ట్ అని చెబుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ పోలీసులు ఏమో మౌన సాక్షులుగా ఉన్నారన్నాడు. కానీ తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయం మీద చేసినప్పుడు మఫ్టీలో ఉన్న పోలీసులు కూడా ఉన్నారు వీళ్ళతో పాటు. వాళ్ళని కూడా భాగస్వాములు చేశారు. కనీసం వాళ్ళు ఒక న్యాయపరంగా ఆపుతున్నారు ఎక్కడికక్కడ. లేకపోతే నిన్న నశ్యం కింద పీల్చేసేవాళ్ళు అంబటి రాంబాబుని. తర్వాత ఇంకొక మాట చెప్పాడు, ఇది ఒక కుట్రపూరితంగా దాడి చేస్తున్నారు, రాజ్యాంగ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అంటున్నాడు అతను. అదే కనుక రాజ్యాంగం లేని 200 ఏళ్ల క్రితం అయితే మేము ఇదేంటో బలం చూపించేవాళ్ళం అని.
అతను ఏమనుకుంటున్నాడంటే మేము కడప జిల్లాకు చెందిన వ్యక్తులమి, మేము ఒక ఫ్యాక్షనిస్టులమి అని అతను చెప్పదలుచుకున్న ఉద్దేశం. ఆంధ్ర ప్రాంత వాసులకి హెచ్చరిక చేస్తున్నాడు. ఒక ఫ్యాక్షనిస్టు ఇంట్లో 4 గోడల మధ్యలో ఒక ముసలాయన్ని చంపటానికి కదిరెళ్ళి కత్తి కొనుక్కు రావాల్సి వచ్చిందంటే మీరు ఫ్యాక్షన్ ఎప్పుడు వదిలేశారు? మీ ఇళ్లలో నోట్ల కట్టలు బీరువాల నిండా రూముల నిండా ఉన్నాయి, కానీ కత్తులు కటారులు ఏం లేవు. మీరు ఆ స్థాయి నుంచి ఎప్పుడో బయటకు వచ్చేసారు. జనాల్ని పీల్చి రక్తం, లేకపోతే రక్తం బాటిల్స్ ఉన్నాయి, ఈ మద్యం ద్వారా పీల్చిన రక్తం. ఆయన ఇంకా దాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు అది ఆయన దాన్ని సమర్థించినప్పుడు అంబటి రాంబాబుది కూడా సమర్థించాలి కదా. తర్వాత ఇంకోటి, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆ రోజున చీఫ్ మినిస్టర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కాల్చి చంపేసేయమని వ్యాఖ్యానించాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇప్పటికైనా కేసు పెట్టాలి. అవన్నీ విజువల్స్ ఉన్నాయి, అవేం పోలా. పూర్వం అంటే మాట్లాడితే ఆ రోజు నీకేం సాక్ష్యం ఉందనేవాళ్ళు, ఇవాళ ఆ పరిస్థితి కాదు. ఇంతకుముందు మీరు చెప్పారు నిన్న రాంబాబు గురించి సరైన బెయిల్ వాదనలు జరగలేదని. ఇప్పుడు వాళ్ళ న్యాయ కోవిదులందరూ ఒక నిర్ణయానికి వచ్చారంట. నిన్న అడావిడిలో మనం సరైన పాయింట్లు చెప్పలేకపోయాము, రాంబాబు పట్ల వివక్ష చూపిస్తున్నారు. అంతకన్నా కూడా పెద్ద మాటలు ముఖ్యమంత్రిని మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని నడి రోడ్డు మీద కాల్చి చంపమన్నాడు. మరి ఆయన మీద ఆ రోజు కేసే బుక్ చేయలేదు. ఈ రోజు ఈయన మీద కేసు బుక్ చేయటం ఏంటి, రిమాండ్కి పంపటం ఏంటి, ఈ వివక్ష తగదు అని ఆ విజువల్స్ కూడా రేపు చూపిస్తారంట. నెక్స్ట్ టైం బెయిల్ పిటిషన్ వేసినప్పుడు, రాంబాబు బెయిల్ పిటిషన్ వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు మరి కేసు ఎందుకు పెట్టలేదు, ఇతని మీద ఎందుకు వివక్ష? కాబట్టి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం చేస్తుంది ఇతని మీదని. మరి ఇప్పుడు అది జడ్జి గారు ఎలా చూస్తాడో, మరి అప్పుడు దాని మీద కూడా కేసు పెట్టండి అయ్యా, మరి కరెక్టే కదా. ఇప్పుడు ఈయన లాయర్ గారు చెప్పిన మాట వివక్ష కనపడుతుంది ఇక్కడ. మరి ఇతనేమో వాళ్ళ తల్లిని తండ్రిని కూడా తిట్టాడు, కానీ అతను చంద్రబాబు నాయుడు గారిని ప్రాణమే తీయమని డైరెక్ట్గా అన్నాడు కదా, అది ఇంకా సీరియస్. అందులో ఆ రోజున ఆయన రాజ్యాంగ పదవిలో కూడా ఉన్నాడు. అప్పుడు ఆ రోజున ఎవరు అనకూడదు, అందులోనూ అతను ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండన్నాడు. ఒక సివిలియన్ అన్నా కూడా తీసుకెళ్ళి లోనేస్తారు కదా. అప్పుడు అది చూపిస్తారంటున్నారు. మరి చూపించినప్పుడు మరి న్యాయమూర్తి గారు కరెక్టే ఆ కేసు కూడా బుక్ చేయమని అంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు బుక్ చేయాల్సి వస్తుంది. అయితే సత్యమూర్తి గారు ఇందాక చూశారు కదా, మీకు చూపించినటువంటి ఒక దాని మీద కార్యకర్తలు ఎలా మాట్లాడుతున్నారంటే, ఇంత జరుగుతున్నప్పుడు నువ్వు కనీసం ఇక్కడికి ఆంధ్రాకి రాకపోతే నీ అంత చెత్త నాయకుడు ఇంకొకరు ఎవరు లేరు అంటే, కార్యకర్తల్లోనే కంప్లీట్గా జరుగుతున్నటువంటిది. అంటే హిందువుల మీద జరిగినటువంటి ఒక దాడులు చాలా స్పష్టంగా అందరూ కూడా గమనించారు. కాబట్టి వారి కార్యకర్తల్లో కూడా చాలామంది, అంటే ఆయన అనుకుంటున్నట్టు 39% ఎప్పుడో పోయింది అనుకోండి, ఉన్న 11%లో కూడా మినిమం 90% అంతా హిందువులే. కాబట్టి వాళ్ళు కూడా బాధపడి వాళ్ళు చెప్తున్నారు కుట్రలు ఇంకా రచించొద్దు, ఆపేయండి అని చెప్పేసి. సో దీని మీద మీ స్పందన ఏంటి? అదే మీరు చెప్పిన తర్వాత నేను కూడా వెతికాను, వాళ్ళ హ్యాండిల్స్లో వెతికితే ఒక ఆయన, అంటే వీటన్నిటికి కూడా అన్ని అకౌంట్లకి జగన్మోహన్ రెడ్డి ఫోటోనే ఉంది. కరడు కట్టిన కార్యకర్తలు జగనన్న నీకో దండం, అంబటి రాంబాబు, రోజా, జోగి రమేష్ లాంటి వాళ్ళని పక్కన పెట్టాయి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే కదా 11కి పడ్డాము, ఇంకా నువ్వు మారవా? కమ్మ కాపు గొడవలు పెడదామనే ఆలోచనలో పడి మన పార్టీ బ్యాక్ బోన్ అయిన ఎస్సీ ఎస్టీలను దూరం చేసుకుంటున్నావు. నీకు ఫీడ్బ్యాక్ ఎలా ఎవరిస్తున్నారో కానీ గ్రౌండ్లో ఘోరంగా తిడుతున్నారని చెప్పి ఒక రెడ్డి పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి డిపి తోటే ఉన్నది ఇది. ఇంకొక ఆయన ఇదే, అంటే బూతులు పెట్టారు కానీ మనకెందుకు అవన్నీ, నువ్వు రేపటిలోగా కనీసం తాడేపల్లిలో ఉండాలి, నువ్వు మన కార్యకర్తలు అందరూ భయపడి చచ్చిపోతున్నారు, నువ్వు వచ్చి ధైర్యం చెబుతావా చెప్పవా? ఎవరన్నా అధినేత కార్యకర్తలకు ఇస్తారు, అక్కడ కార్యకర్తలు అధినేతకి ఇచ్చాడు. అయ్యా బాబు జగను, నీ రాజకీయం ఏమైపోయింది? దేవుడు బిడ్డ అయినంత మాత్రాన రోషం పౌరుషం ఏమైంది? ఇదేం రాజకీయం అన్నా అని ఇంకొక అతను ఎవరు అంటే మారు పేరుతోటి ఉంది ఇది, బట్ జగన్మోహన్ రెడ్డి ఫోటోనే ఉంది. ఇంకొక అతను పెట్టాడు, అన్నా జగన్ అన్న బెంగళూరులో పడుకున్నావా, తాడేపల్లిలో పడుకున్నావా? నిన్ను నమ్ముకున్న వాళ్ళు జైలుకు పోయినా, ప్రాణాలు పోయినా, ఆఖరికి ఇల్లు తగలబడుతున్నా, కొంప వదిలి బయటికి రావడం లేదు అంటే ఏమనాలయ్యా నిన్ను అని చెప్పి ఇంకో కొంచెం పరుష పదజాలం ఉంది. మనం ఆ పరుష పదజాలం మనం ఎందుకు చదవటం? కానీ ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే, మొత్తం అంబటి రాంబాబుని ఈ రోజున బలి చేశాడు. అంటే బలి చేశాడంటే
ఎవడన్నా చిన్నపిల్లాడు చేశాడంటే అర్థమే. 70 ఏళ్ళు వచ్చినాయి. ఈ అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి చెబితే ఎందుకు వినాలి? అరే పోవా, నువ్వు అటగే చెబుతుంటావు, నువ్వు వెళ్ళిపో, నీకు జైలు అలవాటు, నేను ఇప్పటివరకు జైలుకి వెళ్ళలేదు, నేను మాట్లాడినాను అనాలి కదా. 70 ఏళ్ళోడు ఇప్పుడు వచ్చి ఇప్పుడు టికెట్ కూడా లేదు అంబటి రాంబాబుకి. సత్తెనపల్లి ఫుల్ అయిపోయింది, రేపల్లా ఫుల్ అయిపోయింది. అతనికి టికెట్ కూడా లేదు, వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడే ఇందాక ఎవరో చెప్తున్నారు, ఆ పాత కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, పాత తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఈ అంబటి రాంబాబు, తమ్మినేని సీతారాం లాంటి వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి డెసిషన్ తీసుకున్నాడు. అందుకని వీళ్ళకి టికెట్ లేవు, వాళ్ళు ఎందుకు వచ్చిన గోల వీళ్ళందరికీ. వచ్చి చంద్రబాబు నాయుడు తిట్టడం, నువ్వు అది తిట్టడం, ఇది తిట్టడం. ఈ జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మొత్తం ప్రజల్ని మభ్యపెడదాం, తిరుపతి లడ్డు వ్యవహారాన్ని పక్కదోవ పట్టిద్దామని చెప్పి పెద్ద ప్లాన్ చేశాడు. నువ్వు ఎన్ని ప్లాన్లన్నా వేసినా, నువ్వు అంబటి రాంబాబు, ఈ జోగి రమేష్ లాంటి వాళ్ళని, జోగి రమేష్ వచ్చి ఏం చెబుతాడు, నేను బీసీని, నన్ను అన్యాయంగా నా ఇంటి మీద దాడి చేశారంటాడు. నువ్వు బీసీగా? నువ్వు అమర్నాథ్ గౌడ్ చచ్చిపోతే నువ్వు ఎక్కడున్నావు? అమర్నాథ్ గౌడ్ని నీ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ అక్కయ్య గుర్తుంది కదా, చెరుకుపల్లి దగ్గర వాళ్ళ అక్కయ్యని ఏడిపిస్తున్నారు, వద్దురా మా అక్కయ్యని ఏడిపించొద్దురా అంటే చిన్న పిల్లాడు, అతన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు అమర్నాథ్ గౌడ్. ఆ రోజున వెళ్ళి ఏమన్నాడు, ఆ కులం ఏముందండి అది ఇది అన్నాడు. ఇప్పుడు వచ్చి నేను బీసీని అంటున్నాడు. ఈ అంబటి రాంబాబు కర్మ ఎట్టగాలిందంటే, ఈ అంబటి రాంబాబు వచ్చి మొన్న కూడా ఏదో ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను కాపులకి ఒక్కళ్ళకే కాపు క్యాస్ట్ ఒక్కదానికే నేను నాయకుడిని కాదు, నేను సమాజంలో చాలా గొప్ప నాయకుడిని, నేను ఈ కాపులు గీపులు ఏముంది అది వీళ్ళకి అని కాపుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఈ అంబటి రాంబాబు. తాగుబోతులు, తిండిబోతులు, మనం అవి ఆ మాటలు పాపం, అంటే కాపులను ఉద్దేశించి మనం అనకూడదు, కాపు క్యాస్ట్ అతను అన్నాడు. అందుకని నేను ఆ మాటల్ని నేను ప్రస్తావించట్లా. అటువంటి మాటలన్నీ అన్న ఈ అంబటి రాంబాబుని ఈ రోజున వీళ్ళ అఫీషియల్ మీడియాలో ఏం ప్రచారం చేసుకోవాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు అరెస్టు అని రాసుకోవాలి కదా. అట్లా రాస్తే జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు మనకి ప్రజల నుంచి సింపతి రాదని, కాపు నాయకుడు అంబటి రాంబాబు అరెస్ట్ అని రాసుకుంటున్నాడు. ఇంకా పెద్ద విచిత్రం ఏంటంటే వంగవీటి మోహన్ రంగ గారితో పోలుస్తున్నాడు. అసలు అంబటి రాంబాబు ఏం చెప్పాడో తెలుసా, నేను వంగవీటి రంగాతోటి ఎప్పుడు తిరగలేదు, ఆయన నాయకత్వంలో నేను ఉండలేదు, నాకు సంబంధం లేదని చెప్పాడు. తీసుకొచ్చి ఇప్పుడు కాపుల గురించి కాపు నాయకుడు అంబటి రాంబాబు కర్మేట కాలింది. ఇప్పుడు నువ్వు కాపు నాయకుడు అని నువ్వు జైలు నుంచి వచ్చిన తర్వాత అయినా చెప్తావా అంబటి రాంబాబు నేను కాపు నాయకుడిని అని చెప్పు? నువ్వు అప్పుడు నీకు పాత వీడియోలన్నీ బయటకు వస్తాయి. అసలు నేను కాపులకి నాయకుడినే కాదు, కాపులు అదేం లేదని చెప్పి కాపులను కూడా ఒక ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన వ్యక్తివి నువ్వు. ఈరోజు నీ పార్టీ నిన్ను కాపు నాయకుడు అని ప్రొజెక్ట్ చేస్తుంది. ఇదేంటి అంటే ఇందాక చూపించిన దాంట్లో ఒక మెసేజ్ అది కూడా ఉన్నది. ఇంకా కర్మ కాకపోతే ఇంకా కులాల మధ్య తగాదాలు పెడతావా నువ్వు అని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్త ఒక అతను ట్విట్టర్లో పెట్టాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి నీ ఆట కట్టు. నీవు ప్రాంతాల మధ్య విభేదాలు పెట్టాలన్నా నడవదు, కులాల మధ్య తేడా తేవాలన్నా నడవదు. నువ్వు వెంకటేశ్వర స్వామి లడ్డు పాపం నుంచి నీ బ్యాచ్ తప్పించుకోలేదు. దుర్గకుమార్ ఫైనల్గా మీరేం చెప్తారు? ఇప్పుడు జగన్ గారు ఇవాళ అంబటి రాంబాబు గారు అరెస్ట్ తర్వాత వాళ్ళ భార్య కానీ కుమార్తె కానీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. అంతకుముందు ఆయన మాట్లాడుతున్నప్పుడు వీళ్ళెవ్వరు కూడా అనేక అపశృతి మాటలు మాట్లాడాడు, అభ్యంతరకరమైన మాటలు మాట్లాడాడు, అసభ్యమైన మాటలు మాట్లాడాడు. ఆ రోజు కనుక వాళ్ళు బయటకు వచ్చి మా
ఆయన లేకపోతే మా తండ్రి మాట్లాడుతున్న వాటిని మీరు సీరియస్గా తీసుకోవద్దు, ఆయన వయోధికుడైన తర్వాత కొంత మెంటల్ బ్యాలెన్స్ తప్పాడా లేకపోతే ఎవరో ప్రోత్సహిస్తుంటే మాట్లాడుతున్నాడు అని కనుక చెప్పి ఉండుంటే ఇవాళ వాళ్ళు మాట్లాడిన దానికి కొంత విలువ వచ్చేది. అరెస్ట్ చేస్తే తప్ప అప్పుడు దాకా వాళ్ళకి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదండి. ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయిని వాళ్ళు మనం ఇక్కడ అభినందించాలి. మీరు పేరు కరెక్ట్ చెప్పాలి, ముద్రగడ పద్మనాభ రెడ్డి. సారీ ముద్రగడ పద్మనాభరెడ్డి గారు అమ్మాయిని వాళ్ళు అభినందించాలి. అమ్మాయి పేరు క్రాంతి అనుకుంటా. క్రాంతి ఆ రోజే చెప్పింది, జగన్మోహన్ రెడ్డి మా నాన్నతో సదరంగం ఆడుతున్నాడు, ఆ తర్వాత ఇసిరి అవతల పారేస్తాడు, కాబట్టి మా నాన్న మాట్లాడే మాటలకు మీరు విలువివ్వద్దు, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓడించి వాపస్ హైదరాబాద్ పంపకపోతే నేను పేరు మార్చుకుంటానన్నాడు. పేరు మార్చుకుంటానన్నాడు కానీ కులం మార్చుకుంటానని ఆయన చెప్పలే. ఇప్పుడు వీరు చెప్పినట్టు ఆయన తర్వాత పేరు కన్నా ముందు కులం మార్చుకున్నాడు, అది వేరే మాట. అయితే క్రాంతిని అక్కడ అభినందించాల్సిన అంశం ఏంటంటే ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు ప్రభ వెలిగిపోతుంది, అయినా కూడా ఆయన ఒక చేతిలో ఒక ఆయుధంగా మారాడు అని ఆ రోజు హెచ్చరించింది. తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదు, ఆయన ఆరోగ్యాన్ని గురించి కూడా ఎవరు పట్టించుకోవట్లేదని కూడా చెప్పింది. అప్పుడు ఈయన ఏం చెప్పాడు, నా ఆరోగ్యం బాగుంది, అసలు ఆమె నా ఇంటికి రావక్కర్లేదు, నా కూతురు కాదు, నా ఆస్తి కాదు, వేరే వాళ్ళ ప్రాపర్టీ అని మాట్లాడు. ఆ పిల్ల ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని రాష్ట్ర ప్రజల ముందు ఆవిష్కరించింది. ఆ పిల్ల వయసు ఎంత అంటే చాలా చిన్న అమ్మాయి. ఇవాళ రాంబాబు గారు మిస్సెస్ కానీ రాంబాబు గారు కూతురు కానీ ఇన్ని మాటలు భువనేశ్వర్ గారి ముందు మాట్లాడిన మాటలు కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు తల్లి మీద చేసిన వ్యాఖ్యలు కనుక వాళ్ళు ఖండించుంటే ముందుగా, తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఆయనకి ముఖం చెల్లటం లేదు, రావట్లేదు, ఆయనకు అంత మనోధైర్యం లేదు, మేము చెబుతున్నామని అంటే కూడా నిన్న వాళ్ళ ప్రతిష్ట పెరిగేది. కానీ అదంతా అయిపోయి మ్యాజిస్ట్రేట్ ముందు మా ప్రాణాలకు రక్షణ లేదని ఏడిస్తే మ్యాజిస్ట్రేట్కి తెలీదా ఏం జరిగిందో, అందుకే రిమాండ్ ఇచ్చేసాడు కదా. కాబట్టి ఎప్పుడైనా సకాలంలో మాట్లాడిన మాటకు విలువ ఉంటుంది, కానీ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మేము ఇన్నోసెంట్, మేము అమాయకులని మాట్లాడితే జనం హర్షించరండి. ఇది మనం ఇక్కడ గమనించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుట్రని ఆ పిల్ల క్రాంతి ఆ రోజే చెప్పింది, ముద్రగడ కనుక్కోలేకపోయాడు, తనతో సదరంగం. అట్టా అనేక మంది బలైపోయారు ఆయన సదరంగంలో. ఇప్పుడు ఈ ఇద్దరు బలైవటం పెద్ద గొప్పే ఉంది.